సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం। ఈ వీడియోలో యాపిల్ కేక్ తయారీని చూద్దాం। అన్ని కేక్స్ మీరు ట్రై చేసి ఉంటారు కానీ ఈ యాపిల్ కేక్ ఎప్పుడైనా చేశారా? దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి। ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ముందుగా 3 యాపిల్స్ ని తీసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో కొన్ని నీళ్లను వేడి చేసుకొని ఆ నీళ్లలో కట్ చేసుకున్న యాపిల్ ముక్కలను వేసుకోవాలి। మంటను సిమ్ లో పెట్టి ఒక్క 10 నిమిషాలు ఈ యాపిల్ ముక్కలను ఉడికించుకోవాలి। ఈ గిన్నెను మరో స్టవ్ మీదకి మార్చుకొని ఈ యాపిల్ ముక్కలు ఉడికే లోపు డబుల్ బాయిలింగ్ మెథడ్ లో డార్క్ చాక్లెట్ ను కరిగించుకోవాలి। దీనికోసం ఒక గిన్నెలో కొన్ని నీళ్లను వేడి చేసుకొని ఆ గిన్నె మీద మరో గిన్నెను కింద నీళ్లు టచ్ కాకుండా పెట్టుకొని పైన దాంట్లో కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ ను వేసుకోవాలి। మంటను సిమ్ లో పెట్టి అటు ఇటు కలుపుతూ ఉంటే ఈ డార్క్ చాక్లెట్ 5 మినిట్స్ లోపే కరిగిపోతుంది। ఈ లోపు మన యాపిల్ ముక్కలు కూడా ఉడికిపోయినాయి। స్టవ్ మీద నుంచి దింపి ఈ ముక్కలను ఒక జల్లి గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత ఈ యాపిల్ ముక్కలను ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ యాపిల్ పేస్ట్ ను కరిగించుకున్న డార్క్ చాక్లెట్ లో వేసుకోవాలి। ఇంకా దీంట్లో పావు టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ ను కూడా వేసుకొని అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా ఒక చిన్న ప్లేట్ లో అడుగు భాగాన బటర్ పేపర్ ని వేసుకొని ఈ యాపిల్ మిశ్రమాన్ని అంతటిని దానిలో పోసుకోవాలి। దీన్నంతటిని ఈ విధంగా లెవెల్ గా చేసుకున్న తర్వాత 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకొని కొన్ని స్ప్రింకిల్స్ తో మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ప్లేట్ ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి। నేనైతే దాదాపు 20 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచిన గట్టిగా ఫ్రీజ్ అయిపోలేదు కానీ ఈ కేక్ కొంచెం మెత్తగానే ఉంటుంది। అంతే, మన యాపిల్ కేక్ రెడీ। దీన్ని ఇలాగే చల్లచల్లగా స్పూన్ తో తినాలి। నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది। చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి। ఈ యాపిల్ కేక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సూపర్ హిట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।